హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, టైం వచ్చి 5 అయిందనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని అయితే ఇవాళైతే ఎర్లీగా లేచాను. సో ఇవాళైతే చాలా పనులు ఉన్నాయండి. సో ముందుగా అయితే బట్టలు నానబెట్టేసాను. చూసారు కదండి ఎంత చీకటిగా ఉందో. ఓకే, ఇంకైతే కిచెన్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా ఆనియన్స్ అయితే కోసి ఒక పక్కన పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంకా మా అయ్యగారికి అయితే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇది పారుంచి వండాలండి, ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కి పారుంచి పెడతారనమాట. ఓకే, ఇంక పిల్లలైతే ఇంకా లేవలేదన్నమాట. ఈలోగా నేనైతే ఇంక బయట అయితే వాకిలి తుడిచేసి వస్తాను, ఎందుకంటే టైం అయితే ఉంది కదా. ఇంకా పిల్లలకైతే 7:15కి బస్సు వస్తుందండి. ఇంకా పరుగులు బాధలన్నమాట. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 8:30 వరకు అస్సలు నిజంగా ఎంత పిడుగొచ్చి మీద పడ్డా సరే ఒక దగ్గర నిలబడతాక లేదన్నమాట. సో అంత కంగారుగా ఉంటుందన్నమాట పని, ఎందుకంటే పిల్లల చదువులు ముఖ్యమే కదండి. మనం ఎన్నో మాట్లాడుకుంటాం, ఎన్నో చేసుకుంటాం అనమాట. బట్ పిల్లల చదువులు మళ్ళీ స్పాయిల్ అయితే తిరిగి రావు కదా. కాబట్టి అయితే నేను ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వనండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఓకేనండి, మాకైతే ఇంక మిక్చర్ కర్రీ అయితే చేసేసాను. జమిలక్క ఏంటి మిక్చర్ కర్రీ తెగ చేసేస్తున్నావు అని అనుకుంటున్నారు కదా. మా మాయని చూస్తాకైతే రిలేటివ్స్ వచ్చారండి, వస్తూ తీసుకొచ్చారనమాట. దగ్గర దగ్గర 1 కేజీ పైనే ఉంది. ఇంకా అది వేస్ట్ చేయలేక మా పిల్లలైతే తినట్లేదు. సో ఇలాగైతే మిక్చర్ కర్రీ చేసి పెడితే తింటున్నారనమాట. కాబట్టి అయితే ఇంక ఇదే చేస్తున్నానండి. అంటే రోజు చేస్తున్నాను, మళ్ళీ నిల్వ ఉన్నా బాగోదు కదా. నాకు వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదండి. చూసారు కదా, కొంచెం తోటకూర ఫ్రై పెట్టాను, మామయ్య గారికి కొద్దిగా తీసాను. అలాగే ఇంకా పిల్లలకైతే కొంచెం మిక్చర్కి అయితే పెట్టేసేసాను అనమాట. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే. సో మార్నింగ్ పిల్లల్ని నిద్ర లేపడం, ఇంకా వాళ్ళతో బ్రష్ చేయించడం, ఇంకా వాళ్ళ పనులన్నీ చూడడం, నెక్స్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇంక ఇవన్నీ పెట్టడం, రిబ్బన్స్ పెట్టి జడవేయడం, ఇంక ఇలా బిజీగా ఉంటుందన్నమాట. మా ముగ్గురు పిల్లలేమో 7:15కి వెళ్తారు. నేను నా చిన్న పాప రెడీ అయితే ఇంకా 8:30కి అయితే వెళ్తామన్నమాట. సో 8:30 అయిందంటే ఆ బస్సులో కూర్చున్న వరకు అయితే నాకు అసలు నిజంగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండదు. అంటే నమ్ముతారో లేదో తెలియదు కానీ అంత బిజీగా ఉంటుందన్నమాట. అసలు నిజంగా మా ఊరు వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, అయ్య బాబోయ్ పొద్దున్నే లేసి వెళ్ళిపోతున్నావు, సందరడ్డాకి ఎప్పుడుకో వస్తున్నావు అని అంటూ ఉంటారనమాట. ఇంకా అంటే కనబడడం అరుదండి, ఎందుకంటే ఇంకా సెలవు పెట్టి కూడా ఇంట్లో ఉండనన్నమాట. ఎంత ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఇంక ప్రతిరోజు కూడా వెళ్ళిపోతూనే ఉంటానన్నమాట. ఎందుకంటే సాలరీ కట్ అవుతూ ఉంటుంది కదా, నాకు అలా కట్ అవ్వడం ఇష్టం ఉండదన్నమాట. సో ఎందుకో కొందుకు పనికొస్తాయి కదండి, 500 కట్ అయినా సరే దేనికో దానికి ఒక బాకీ తీరిపోతుందన్న కాడికైతే ఆలోచిస్తుంటాను. ఇంక మా హస్బెండ్ అయితే స్నాక్స్ పిల్లలకి చూసారు కదండి, సో అచ్చులు అయితే తీసుకొచ్చారనమాట. సో అవైతే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నానండి. మా పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా దోశ పిండి అయితే ఉంది, ఇవాళతో అయిపోయిందనమాట. మళ్ళీ నానబోసాను దోశ పిండి. సో దోశ పిండి కూడా నేను సో చాలా టేస్టీగా అయితే తీసి పెట్టుకుంటానమాట. ఇంకా అందులో అటుకులని, ఇంకా పచ్చిశనగపప్పు, మెంతులు, కొద్దిగా అన్నం అయితే వేసి రుబ్బుతానండి. సో చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. ఓకేనండి, ఇంక మా పిల్లలు లేచారు, రెడీ అయ్యారనమాట. ఇంకా జడలు అయితే వేయాలి వాళ్ళకి. ఓకే, అన్ని పనులు బాగానే ఉంటాయి కానీ జడల కాడికి వస్తలకి పేసి పెట్టేస్తారండి. నెక్స్ట్ అన్నం పెట్టే దగ్గర కూడాను ఎక్కువ పెట్టవు తీసి అన్న కాడికి అయితే ఇదిగో మా మూడో అమ్మాయి అయితే అసలు నన్ను తినేస్తుంది అనమాట. ఓకేనండి, ఓకే రెడీ అయితే మొత్తానికి అయితే వెళ్తున్నారనమాట. మా రెండో అమ్మాయి అయితే ముందెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే ఇంక నేను బట్టలు ఉతుక్కుంటానండి. ఇంక ఈ బట్టలు అయితే చాలా ఉంటాయన్నమాట. ఇక ఒక్కరోజు ఉతకడం మానేసామంటే మేట్లో పడిపోతాయన్నమాట. ఇంకా మేట్ అయితే ఉతకడం చాలా కష్టమైపోతుందని చెప్పి లేట్ అయినా సరే సో ఫాస్ట్గా అయితే ఉతికేస్తానండి. ఇంకా ఫాస్ట్గా ఉతికినా సరే మురికిపోతుంది అక్క అని అనుకుంటారు కదా, నేను ఫాస్ట్గా ఉతికేసినా నీట్గా ఉతుకుతానండి. అసలు నిజంగా నాకు వాషింగ్ మిషన్లో వేస్తే బేసిక్గా ఇష్టం ఉండదన్నమాట. చేతితో ఉతుక్కున్న బట్టలు చాలా ఫ్రెష్గా ఉంటాయని నాకు అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి చేతితో ఉతుక్కోవడం నాకులాగా కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఉతికేసానండి. ఈ విధంగా 2-3 సార్లు అయితే జాడిచ్చేస్తాను మంచినీటిలో. 4వ సారి అయితే ఇంకా కంఫర్ట్ పెట్టేస్తానండి. సో ఇంకా మంచి ఎండలో బాగా బట్టలు ఆరాయంటే నిజంగా అంతకన్నా అసలు కొత్త బట్టలు కూడా సరిపోవు అన్నమాట, అంత మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఓకేనండి, ఇంకా నేను కూడా ఇంకా రెడీ అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చేసాను. ఇంక ఇదైతే ఈవినింగ్ షూట్ చేశానండి. ఇక మా మామయ్య గారికి మార్నింగ్ తోటకూర ఫ్రై, అలాగే మేమైతే మిక్చర్ కర్రీ చేసుకెళ్ళాం కదండి. ఇప్పుడైతే ఇంక మా హస్బెండ్కి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంటి యజమాని బాగుంటేనే కదండి ఇంట్లో అందరూ కూడా బాగుంటారు. కాబట్టి అయితే నేను కొంచెం ఓపిక చేసుకొని అయితే మా హస్బెండ్కి అయితే కొన్ని టిఫిన్స్ అని సపరేట్గా ఇంకా ఎగ్స్ ఉడకబెట్టడం, నెక్స్ట్ ఇంక ఇలాంటివి చేసి పెడుతూ ఉంటానన్నమాట. బట్ మా ఆయన కూడా నాకు ఓపిక ఉన్నప్పుడు చేసి పెడితే తింటారు, లేదనుకుంటే అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట. పెద్దగా పేసి పెట్టరన్నమాట, నాకు అదే కావాలి ఇదే వండు అని చెప్పి. మా హస్బెండ్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి ఈ విషయంలో మాత్రం. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని అనుకోవాలి. మీరు అనుకోవచ్చు ఏంటక్క ఫైనాన్షియల్గా ట్రబుల్ అవుతున్నావు కదా అని.
ఈ రోజుల్లో డబ్బే అన్నిటికీ పరిష్కారం కాదండి. సో మనసు అనేది ఉండాలన్నమాట. గుణం లేకపోతే ఎంత డబ్బున్నా కూడా వేస్టేనమాట. ఓకే ఫ్రెండ్స్. సో అలాంటి గుణం గల హస్బెండ్ని అయితే ఈ దేవుడు నాకు ఇచ్చినందుకైతే కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను నేను. ఓకేనండి. ఇక్కడైతే తోటకూర అయితే నేను ఇంకా కట్ చేసేసాను. ఇంక ఇది ఇప్పుడు వండాలన్నమాట మా హస్బెండ్కి ఇది. దీనిలోకి అయితే సైడ్ డిష్గా ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసిస్తానమాట. ఇంక ఇలా ఉంటుందండి మా డిన్నరు. సో దీనిలో మాకు కూడా సో దొండకాయ, అలాగే పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు, ధనియాలు, జీలకర్ర వేసి అయితే ఇంకా చట్నీ అయితే చేద్దామని చెప్పి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఓకేనండి. ఇలా ఉంటుందండి నా బిజీ లైఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో ఇదే పనండి. ఇంకా ఇంట్లో చేసుకోవడం, పిల్లల్ని చక్కబెట్టుకోవడం, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం, డ్యూటీకి వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ చేసుకోవడం, ఇంకా మధ్య మధ్యలో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం, ఇంక ఇలా ఉంటుందన్నమాట. నిజంగా చాలా బిజీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఛానల్ సబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. సో మీరు చేసుకునే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్. ఇంకొక తోటకూర కట్ అయితే ఉందన్నమాట. ఇది మార్నింగ్ మావయ్య గారికి అయితే సరిపోతుంది. మా ఆడపడుచు అయితే వచ్చున్నారు కదా, మావయ్య గారికి అయితే రోజు అరటికాయ కర్రీ అయితే చేశారండి ఈవినింగ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దోసపిండి అయిపోయిందని చెప్పాను కదా. దోసల పిండి అయితే నేను బియ్యం అయితే నానబెట్టేసి వెళ్ళానండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, బియ్యం, నెక్స్ట్ అయితే ఇందులో కొద్దిగా మెంతులు కూడా వేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ చూసారు కదా ఎలా తేలిపోయినాయో. చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. సో తినడానికి ట్రై చేయండి. నేను ఎప్పటి నుంచో కూడా మేమందరం రేషన్ బియ్యమే తింటూ ఉంటామండి. అంటే ఒక 2 నెలల తర్వాత ఇచ్చినవి అయితే తింటూ ఉంటాం అనమాట. అలా ప్యాకెట్ కట్టేసి ఒక దగ్గర పెట్టేస్తే ఒక 2 మంత్స్ తర్వాత ఓపెన్ చేసి తింటూ ఉంటాం అనమాట. ఏ నెలలో ఇచ్చినా ఆ నెలలో అయితే కంప్లీట్ చేయమండి. అలాగే నిలవ పెడతాను నేను. ఇంకా రేషన్ బియ్యమే తింటామండి మేము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చట్నీ కూడా, దొండకాయ చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. ఇంకా మా డిన్నర్కి సంబంధించిన డిజర్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయండి. ఓకే, ఇదండి ఈ వీడియో అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి, సపోర్ట్ చేయండి. కమెంట్ బాక్స్లో షేర్ చేస్తూ ఉండండి ఎలాంటి వీడియోస్ తీయాలో. ఓకేనండి. సో ఇంక ఇదండి మా డిన్నర్ విశేషాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్.